ఇజ్రాయేలులో కనుకప్పుడు ఐగుప్తీల దేశంలో పరదేశం ఉన్నటువంటి ఐగుప్తీల దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఆ బానిస ఎటువంటిదంటే శరీర సంబంధించిన బానిస, అది ఆత్మ సంబంధించిన బానిస కాదు. ఆత్మ పాత నిబంధనలో ఎక్కువగా వాడబడలేదు, కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆత్మ గురించి చక్కగా వివరించబడింది. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన దేవుడు ఆత్మ కనుక వాళ్ళు బానిసత్వం నుంచి విమోచించబడటానికి ప్రార్థించారు. చెప్పుకున్నాం కదా ఇదివరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించారు వాళ్ళు? ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని సంవత్సరాలు ప్రార్థించారు? మనం చెప్పుకున్నాగా. మనకు ఎక్కడ గుర్తుంటాయి? ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఒకసారి. 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? 10 సంవత్సరాలా? 20 సంవత్సరాలా? చెప్పండి. 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయారు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎంతకాలము? ఈ 430 సంవత్సరాలు కూడా వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు బిడ్డారా. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఏనాడన్నా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నామా? ఒకవేళ ప్రార్థించినా 1-2 రోజులే, అది జరగలేదు అనుకో అది మానేస్తాం. అట్లా కాదు ఇజ్రాయేల్ ప్రార్థించింది. 430 సంవత్సరములు ఏకధాటిగా దేవుణ్ణి మర్చిపోకుండా ప్రార్థిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం. అలా ఓపిక చూడండి పిల్లారా. మరి వాళ్ళేమో ఐగుప్తీల బానిసత్వంలో ఉన్నారు, బాగానే ఉంది. ఉన్నారు కదండి? ఉన్నారా? మనం చదువుకుంటున్నాం, దేవుని వాక్యం నమ్మదగింది. ఉన్నారు, అంతే. ఇప్పుడు మనం ఏదైనా బానిసత్వంలో ఉన్నామా? ఇప్పుడు ఉన్నామా లేదా చెప్పండి నాకు. ఇప్పుడు మీ సంగతి ఏంటి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం బానిసత్వంలో ఉన్నామా లేదా? ఉన్నామన్న వాళ్ళు చేతులు పోగొత్తండి. ఇక్కడ అదిగో వాళ్ళు పైకి ఎత్తట్లా చేతులు. మీరే బానిసలో లేరా? లేకపోతే మంచిదే. ఉన్నారా లేదా చెప్పండి నాకు. ముందు మాట అవుతుంది, వెనక రావట్లా. పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా పాపమనే బానిసత్వంలోనే ఉన్నాడు ప్రియారా. దేవునికి స్తోత్రం. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తీల బానిసత్వంలో ఉంటే, ఇప్పుడు జనాంగము ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో, పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా పాపమనే బానిసత్వంలో ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ కూడా విడిపించడానికి యేసయ్య భూలోకానికి వచ్చింది పిల్లారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా?